ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు తుది దశలో ఉండటం వల్ల ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. లిక్కర్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులు సైతం జారీ చేసింది. ఇక మరోవైపు సిట్ సైతం LOC జారీ చేసింది. ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. దుర్గా, మొత్తానికి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి మిథున్ రెడ్డి ఈరోజు హైకోర్టులో ఆయనకు చిక్కెదురైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా లిక్కర్ కేసుకి సంబంధించి కూడా గత వైసీపీ హయాంలో ఈ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి అంశాలు మార్చడం, దాదాపుగా 3,500 కోట్ల అవినీతి జరిగిందని తాజాగా సిట్ నివేదిక తీసుకురావడం, ఆ నివేదిక పైన ప్రధానంగా దీనిపైన 3,500 కోట్ల అవినీతి జరిగిందని ఏదైతే సిట్ విచారణ చేస్తూ ఉందో ఇందులో రాజకేశిరెడ్డితో పాటు ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారని ప్రధానంగా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ముందస్తు బెయిల్కి సంబంధించి కేసు కీలక దశలో ఉంది, క్రియాశీలకంగా విచారణ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఇప్పటికే చాలా కీలకమైనటువంటి నేతలందరినీ కూడా అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు అయినటువంటి మిథున్ రెడ్డికి కూడా ఈరోజు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏదైతే కీలక దశలో ఉంది కాబట్టి ఇప్పుడు మెయిల్ మంజూరు చేయలేమని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా పోలీసులు కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా షిప్పింగ్ యార్డ్స్కి సంబంధించి మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలి. ఒకవేళ మిథున్ రెడ్డి ఎక్కడ కూడా వెళ్ళేటువంటి అవకాశం లేదని కూడా లుకౌట్ నోటీసులో పేర్కొంది. కాబట్టి చూడాలి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు అయినటువంటి మిథున్ రెడ్డి మరి ఏ విధంగా ఈ లిక్కర్ కేసులో ఈ పురోగతి సాధించబోతా ఉన్నారు. అటు సిట్ అధికారులు కావచ్చు, లేదంటే ఉన్నటువంటి ఈ కేసుకి సంబంధించినటువంటి వారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మోహిత్ రెడ్డి ఇప్పటికే ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మిథున్ రెడ్డి కూడా గత కొంతకాలం నుంచి కూడా ఎక్కడున్నారు, యాక్టివ్ పాలిటిక్స్లో ఎక్కడ కూడా ప్రత్యక్షంగా కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ప్రత్యక్షంగా కనపడినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏదైనా అరెస్టు చేసినటువంటి పరిస్థితులు ఉన్నా, లేదంటే ఏమైనా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఏదున్నా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు అనేటువంటి మిథున్ రెడ్డికే ఇది చిక్కుకునేటువంటి అవకాశం ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా ఆయన కుమారుడు ఇద్దరు కూడా ఈ లిక్కర్ కేసులో ఉన్నారని ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి సిట్ అధికారులు దీని మీద పురోగతి సాధిస్తారా లేదా అనేది కూడా కొంత చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాజకేశిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, పైలా దిలీప్తో పాటు చాణక్య, అదేవిధంగా గోవిందప్ప బాలాజీ, ఇంకా దాదాపుగా మరొక 3-4 ఈ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానంగా ఉన్నారని కూడా తెలిసింది. ఇప్పటికే గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే ఆయన కుమారుడు మోహిత్ రెడ్డితో పాటు ఇప్పుడు మిథున్ రెడ్డి ఇద్దరు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. కాబట్టి మరి చూడాలి సిట్ అధికారులు ఏమైనా వీరిద్దరిని సంబంధించి నోటీసులు ఇప్పటికే రావాలని పేర్కొన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఏమైనా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో విచారణకు పిలిచినప్పుడు రాలేదు. ఇప్పుడు ఏమైనా మరి వచ్చేటువంటి అవకాశం ఉందా? వచ్చితే కనుక నోటీసుల్లో ఏం పేర్కొంటారు, ఎలాంటి విచారణ జరగబోతుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అంశం ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.